గూగుల్ సెర్చ్లో చైల్డ్ ఇన్ఫో టీజీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ వెరిఫికేషన్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఈ డాటా ఎంట్రీలో పోస్ట్ అండ్ ఎన్రోల్మెంట్, టీచర్ ఇన్ఫర్మేషన్, ప్రింట్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. పోస్ట్ ఎన్రోల్మెంట్ అనేది స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అదేవిధంగా ఎంతమంది పిల్లలను ఎన్రోల్ చేయాలి. టీచర్ ఇన్ఫర్మేషన్లో టీచర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా క్లిక్ చేయవచ్చు. టీచర్ పర్టికులర్స్ క్లిక్ చేసినట్లే మనకి ఇట్లా ఆన్లైన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన న్యూ రికార్డు, ఎడిటెడ్ రికార్డు, మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ రికార్డు రేడియో బటన్ మీద క్లిక్ చేయాలి. కొంచెం కొత్త రికార్డు అయితే న్యూ రికార్డు. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, మండల్ సెలెక్ట్ చేసి అదేవిధంగా స్కూల్, డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ స్కూల్లో ఏ డేట్ నాడు అయితే మనం జాయిన్ అయినామో ఆ డేట్ ఇవ్వాలి. తర్వాత హెల్త్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ హెల్త్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ అవైలబుల్ అయితే ఆధార్ అవైలబుల్, ఇక్కడ ఫోటో అదేవిధంగా పేరు, ఫాదర్ నేమ్ వస్తుంది. ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ నేమ్ ఇవ్వాలి. సర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఫాదర్ నేమ్, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, నేటివ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మన ఎస్బీలో నేటివ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సర్వీస్ లోకల్, నాన్ లోకల్, పిఎస్సి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే నాన్ అప్లికేబుల్. తర్వాత అదర్ ట్రైనింగ్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్స్ తీసుకోవాలి. మండల్ ట్రైనింగ్ అయితే ఆప్షన్స్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్కి ఆర్డర్, తర్వాత మీడియా ఆఫ్ ద పోస్ట్, లోకల్ బాడీ, జిల్లా పరిషత్ ఎయిడెడ్ లోకల్ బాడీ, ప్రజెంట్ పోస్ట్,
occupation spouse, name of the spouse, Aadhaar number, year of DSC, rank, inter-district transfer, yes అయితే ఇస్తే నో అయితే నో, from which district, SSC qualifications, intermediate qualifications, optionals, medium, year of pass, academic qualifications, physical particulars, TTC, B.Ed, M.Ed, అని ఫిల్అప్ చేసిన తర్వాత GOT, డిపార్ట్మెంటల్ టెస్ట్ పర్టికులర్స్, ఇయర్ ఆఫ్ పాస్, సాలరీ డీటెయిల్స్, బేసిక్ పే, స్కేల్ ఆఫ్ పే, బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ అయితే ఐఆర్, స్పెషల్ పే, హెచ్ఎం అలవెన్స్, పిహెచ్సి, టీసీ ఇంక్రిమెంట్, టోటల్ డిడక్షన్స్, మీన్స్ డీటెయిల్స్. తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్, ఏ సంవత్సరంలో ఏం తీసుకున్నామో అది ఎంటర్ చేయాలి. సరెండర్ లీవ్, క్లెయిమ్డ్ మంత్ అండ్ ఇయర్, అప్పే లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినైతే మనకు ఒక ప్రింట్ కాపీ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోవాలి.